అంటే ఇది ఎలా సాధ్యమంటారు గండికోట? ఇప్పుడు అసలు ఎక్కడ చూడు నీళ్ళు లేవు, మీకు రావాలన్నా కూడా కృష్ణా జలాలు తీసుకురావాలి. ఇప్పుడు మనం పట్టిసీమ నుంచి కానీ ఇలాంటి అంద్రీనివా నుంచి ఎలా సాధ్యం? అసలు నీళ్ళు అసలు అంద్రీనివాకే నీళ్ళు వస్తాయా లేదా అనేది కూడా ఒక నమ్మకం లేకుండా పోతుంది. అంటే గతంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి సీఎంగా పనిచేశారు, వాళ్ళంతా కూడా ఉన్నారు. అంటే పులివెందుల బ్రాంచ్ కెనాలకు కానీ దీనికి నీళ్లు తీసుకురావడం గండికోట అంతా కూడా ఇబ్బందికరమైన. అంటే ఈ పరిస్థితుల్లో నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ ప్రణాళిక ఏమిటి అసలు? ఒకటి, పులివెందుల ప్రాంతానికి కానీ కడప జిల్లాకు కానీ నీళ్లు తీసుకొని రావడానికి రకరకాల దారులు ఉన్నాయి. ఒకటి GNSS గండికోట, గాలేరు నగరి, సుజల స్రవంతి. అంతకంటే పెద్ద ప్రాజెక్ట్ నాకు తెలిసి ఇటీవల కాలంలో పోలవరం తర్వాత ఈ రాష్ట్రంలో అంత పెద్ద గ్రావిటీ మీద పోయేటువంటి స్కీమ్ లేదు. కానీ దురదృష్టవశాత్తు గడిచిన 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి కూడా నత్తనడక నడుస్తూ ఉంది. అంటే ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా అలాటెడ్ వాటర్ మీద కాదు, ఇవన్నీ కూడా నికర జలాల మీద కట్టింటివి కాదు, ఇవన్నీ ఫ్లడ్ మీద కట్టేటువంటి ప్రాజెక్ట్స్. వరద నీరు అంటే 30% డిపెండబిలిటీ. 30 సంవత్సరాలు 100 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు అంతకంటే నీళ్ళు తక్కువ వస్తాయి. అప్పుడు నీళ్ళు మనకు రావు, దాని గురించి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ 100కి 70 సంవత్సరాలు అంతకంటే నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి అలాట్మెంట్ కంటే 70 సంవత్సరాలు అంటే 10 ఇయర్స్లో 7 ఇయర్స్ మనకు సర్ప్లస్ వాటర్ ఉంటుంది, 3 ఇయర్స్ మైనస్ వాటర్ ఉంటుంది. మైనస్ ఉండే టైంలో మనకు నీళ్లు రావు, దాని గురించి మనం ఆలోచన చేయలేదు. కానీ ఆ ఎక్సెస్ ఉండేటువంటి 7 ఇయర్స్లో కూడా మనం డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఒక మంచి సీజను, ఎందుకంటే జూలై ఆఖరిలో నాకు తెలిసి ఇప్పుడు ఇటీవల కాలంలో శ్రీశైలంకి అంత పెద్ద ఎత్తున దాదాపు 200 TMCలు దగ్గర వచ్చినాయి. ఈసారి ఈ జూలై ఆఖరి నుంచి ఆగస్ట్ 10 లోపల 200 TMC నీళ్ళు వచ్చినాయి. అంటే ఇంకా మనం వీఆర్ ద స్టార్టింగ్ ఆఫ్ ది మాన్సూన్ పీరియడ్. ఇంకా రాబోయే కాలంలో ఇంకా 200-300 TMCలు, ఒక పెద్ద వర్షం పడినా కూడా మహారాష్ట్ర కర్ణాటకలో ఇంకా 200-300 TMCలు వస్తాయి. కాబట్టి ఎటువంటి భయం లేదు, నీరు తప్పకుండా వస్తాయి. గడిచిన ప్రభుత్వాలు చేసేటటువంటి చిత్తశుద్ధి లేకుండా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం వల్ల నీరు రాకుండా పోయినాయి. అటువంటి ప్రాబ్లం ఇప్పుడు లేదు. ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు కానీ ఎప్పుడు కానీ ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఒక చిన్న మైనర్ ఒక స్ట్రక్చర్ దగ్గర నుంచి వాళ్ళ ఆధ్వర్యంలో కూర్చొని ఈ స్ట్రక్చర్ ఎందుకు కట్టలేదు, ఈ స్ట్రక్చర్ ఎందుకు డిలే అవుతా ఉంది, ఈ ప్యాకేజీలో ఈ పని ఎందుకు జరగలేదని చెప్పి స్వయం పర్యవేక్షణ. అదే కాకుండా ప్రాజెక్టులకు పోయి రాత్రులు కూడా అక్కడనే ఉండి అక్కడనేటువంటి ఇంజనీర్లు కాంట్రాక్టర్లు పిలిపించుకొని అక్రాస్ ది టేబుల్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏం పనులు చేయాలన్నా కూడా అలసత్వం చాలా జాస్తి జరుగుతుంది. ఇప్పుడు నీకు అడ్మినిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఏ చిన్నదానికి ఒక క్వెరీ పడినా కూడా ఆ క్వెరీని ఆన్సర్ చేయాలంటే పైనుంచి పేపర్ రావాలి, ఆ పేపర్ కిందికి పోవాలంటే అది ఒక 2 నెలలు పడుతుంది, మళ్ళీ పైకి పోవాలంటే ఒక 2 నెలలు పడుతుంది. అట్లాంటిది ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్టుల మీద కూర్చొని అక్కడనే నిద్ర చేస్తూ అక్కడేటువంటి కాంట్రాక్టులు ఇంజనీర్లు అందరినీ కూడా రమ్మని చెప్పి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే టెల్ మీ అక్రాస్ ది టేబుల్, ఇక్కడే సాల్వ్ చేద్దామని చెప్పి అక్రాస్ ది టేబుల్ డెసిషన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల అందరూ కూడా ఎవరైతే అసలు పూర్తి కాదు ఇక్కడికి నీళ్ళు రావనుకున్నారో ఈరోజు ప్రతి ఒక్కరు నేను ఎక్కడ కనపడినా కూడా అన్నా మీరు సాధించినారు అని చెప్తున్నారు. అంటే ఈరోజు ఇంకా నీళ్ళు రాలేదు, ఈరోజు ఇంకా నీళ్ళు రాలేదు, వాళ్ళకందరికీ కనపడతా ఉంది. అంటే దోస్ హు ఆర్ బిహైండ్ దిస్ ప్రాజెక్ట్స్, ఎవరెవరైతే ఈ ప్రాజెక్టులు వీటి యొక్క పురోగతి ఏ రకంగా ఉందని చూసిన వాళ్ళకందరికీ, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇంకా అయిపోయింది సాధించినానని చెప్పి ఒక రకమైనటువంటి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే ఒక నిర్వేదము, మా వాళ్ళందరూ కూడా అన్న ఎట్లా సాధించినారు, అయిపోయింది ఇంకా దగ్గరికి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేకం కానీ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మీరు ఆయన ఇబ్బంది పెట్టడం కానీ సంఘటనలు కూడా లేవు. అయితే మీకు లోపల మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి అనేది ఒక బలమైన వాదన అయితే ఉంది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా విశ్వసిస్తున్నారనేది మీ పార్టీలోనే గుసగుసలు ఉన్నాయన్నమాట. కొన్ని దాంట్లకు జవాబులు ఉండవు. నా ప్రపంచంలో నాకు అత్యంత ఆప్తులు నా కుటుంబం.